శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అప్పలరాజు నేతృత్వంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసనలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైసీపీ నేతలు ఆరోపించారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అమలు చేయకపోవడం, అలాగే డిఎస్సి నియామకాల్లో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. సూపర్ 6 హామీలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి అప్పలరాజు ఆరోపించారు. ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మోసపోయాం, ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గతిరెక్కింది, ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది అన్నటువంటి భావనతో మా కోసం పోరాటం చేయండి అని ప్రజలు నినదించేటటువంటి సందర్భం ఈ రోజు వచ్చిందని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు మాట్లాడితే చెప్తా ఉంటాడు, సూపర్ 6 ఇచ్చేసాము, సూపర్ 7 ఇచ్చేసాము. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి, 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు బీసీలకి, ఇస్తున్నారా?